ఆడి పాడాల్సిన వయసులో అపురూపమైన బాల్యాన్ని బలపీఠం ఎక్కించే మహమ్మారి వ్యాధి తలసేమియాను నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి కదలాల్సిన అవసరం ఉందని తెలంగాణ సికిల్ సెల్ సొసైటీ టీఎస్సీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ తలసేమియా దినోత్సవ సందర్భంగా శనివారం ఖమ్మంలో టీఎస్సీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఖమ్మం ఎంపీ రామసాహెం రఘురామిరెడ్డి, టీఎస్సీఎస్ వైస్ ప్రెసిడెంట్ రత్నావళి కొత్తపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధి రాబోయే రోజుల్లో మరింతగా పెరగకుండా ఉండాలంటే మేనరికాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురామరెడ్డితో పాటు తలసేమియా వ్యాధి బాధితులకు రక్తదాతలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీఎస్ వైస్ ప్రెసిడెంట్ రత్నావళి, టీఎస్సీఎస్ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు, డాక్టర్ కె జగదీష్ బాబు, సీనియర్ వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ కలీగ్, డాక్టర్ భార్గవ్, టీఎస్సీఎస్ సభ్యులు శివరతన్ అగర్వాల్, కిరణ్, రక్తదాతలు మిర్యాల జగన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన ఎంపీ గారు రఘురామరెడ్డి గారికి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. బ్లెస్డ్ అండ్ హానర్డ్. అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈరోజు మన ఐఎంఏ ప్రెసిడెంట్ నారాయణరావు గారికి అండ్ సెక్రటరీ జగదీష్ సార్కి అండ్ అలాగే మా సీనియర్ పీడియాట్రిషియన్స్ కలీగ్ సార్కి అండ్ నాగమణి మ్యామ్కి అండ్ అఫ్కోర్స్ రత్నావళి మ్యామ్ ఇందాక చెప్పారు మేడం మా పిల్లలందరికీ అమ్మలాగా అండ్ అఫ్కోర్స్ శివరతన్ సార్ అండ్ కిరణ్ సార్ బోర్డ్ మెంబర్స్ ఆఫ్ టీఎస్సీఎస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అంతా అలాగే ఇక్కడికి విచ్చేసిన నా ఫెలో పీడియాట్రిషియన్స్ అందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, నా ఆత్మీయులు చాలామంది వచ్చారు. లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ వరల్డ్ థాలసీమియా డే ఇస్ May 8th, బట్ అందులో భాగంగా మనము ఒక 4 days 5 days హెడ్ ఖమ్మంలో చేసుకుంటాము. సో ఇట్స్ సాడెస్ట్ పార్ట్. ఇందాక మేడం చెప్పినట్టు ఈసారి ఆల్రెడీ 150 రిజిస్ట్రేషన్స్. సో 25 years అయింది టీఎస్సీఎస్ స్థాపించి. వీఆర్ ఇంటూ 27th year I guess. బట్ స్టిల్ ఇంకా కొత్త కేసు రిజిస్టర్ అవుతానే ఉన్నాయి. ఆర్ మిషన్ వాజ్ లైక్ యాజ్ ఐఎమ్ టోల్డ్, మన మిషన్ వచ్చి థాలసీమియా ఫ్రీ తెలంగాణ అండ్ అఫ్కోర్స్ థాలసీమియా ముక్త్ భారత్. ఈ డిసీజ్ గురించి క్లుప్తంగా సార్ ఇందాక మ్యామ్ చెప్పారు, బట్ ఐ జస్ట్ వాంట్ మాకప్ సింప్లిఫై. ఇది ఒక జెనెటిక్ డిజార్డర్. సింపుల్గా ఒక లేమన్ లాంగ్వేజ్లో మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఈ పిల్లలందరికీ కూడా బ్లడ్ 21 daysకి ఒకసారి ఇరిగిపోతూ ఉంటుంది. యూజువల్గా ఆర్బీసీస్ లైఫ్ స్పాన్ ఇస్ 120 days, బట్ ఈ పిల్లల్లో ఇట్స్ జస్ట్ 2 to 3 weeks. సో ఈ 2 to 3 weeksకి ఒకసారి ఈ పిల్లలందరికీ బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ రిపీటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కొన్నిసార్లు ఐరన్ లెవెల్స్, ఫెరిటిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఈ ఐరన్ అంతా కూడా వైటల్ ఆర్గన్స్లో డిపాజిట్ అవుతుంది సార్. సో ఇవన్నిటిని మళ్ళీ బయటికి ఆ బాడీలో ఎక్సెస్ ఐరన్ని తీసేయడానికి కీలేషన్ మెడిసిన్స్ మనం వాడాల్సి వస్తుంది. సో ఇట్స్ జస్ట్ నాట్ అంటే ట్రీట్మెంట్ పార్ట్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అండ్ కీలేషన్ థెరపీ అండ్ అఫ్కోర్స్ రెగ్యులర్గా వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ని మనం మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
దురదృష్టం ఏంటంటే ఎక్కువ కేసెస్ అంటే ఖమ్మంలో స్థాపించడానికి ఇందాక మ్యామ్ నేను ఒక రీజన్ అని చెప్పారు, బట్ స్టిల్ ఖమ్మం చుట్టుపక్కల మనకి ఏజెన్సీ ఏరియాస్ ఎక్కువ ఉండడం, ఇందాక మీరు లైక్ సర్వస్ డిస్కషింగ్ ట్రైబ్స్, కొన్ని ట్రైబ్స్లో ఎక్కువగా ఉండడానికి రీజన్ వచ్చేసి కన్సాంగ్యునిటీ, మేనరిక వివాహాలు ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ వేరే వాళ్ళలో కూడా ఒక చాలా కమ్యూనిటీస్లో చాలా పాపులేషన్స్లో ఈ థాలసీమియా అండ్ సికిల్ సెల్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. చాలా చాలా పెద్ద సెలబ్రిటీస్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా 4 to 5% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఆర్ థాలసీమియా క్యారియర్స్. సో ఈ క్యారియర్ ఇంకొక క్యారియర్ని పెళ్లి చేసుకున్నట్టయితే వాళ్ళకి పుట్టబోయే పిల్లల్లో ఒక 25% పిల్లలు నార్మల్గా పుట్టచ్చు, ఇంకొక 25% క్యారియర్ కావచ్చు, ఇంకొక 50% థాలసీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ లైక్ పాసిబిలిటీస్. సో ట్రీట్మెంట్ పార్ట్ TSCS 26 years నుంచి చేస్తానే ఉన్నాం సార్. రిపీటెడ్గా గివెన్ రిక్వెసిషన్స్ రిగార్డింగ్ ద ప్రివెన్షన్ పార్ట్. మనం ఒక్కటే టెస్ట్ సార్, లైక్ మన రొటీన్గా ఎనీ యాంటీనేటల్ కేస్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆర్ సైడ్, సిన్సియర్ రిక్వెస్ట్ సార్, రొటీన్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత TT ఇంజెక్షన్ చేయడం కానీ, HBSAG లేదా HIV టెస్ట్ ఎలాగైతే మ్యాండేటరీ చేశారో, యూజువల్గా ఇది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెటప్ రెండిట్లో కూడా ఇది అమలు అవుతుంది. దిస్ ఇస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. సో వాట్ వీ రిక్వెస్ట్ ఇస్, బికాజ్ అంటే ఇది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు సార్, ఇది ఇట్స్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ బర్డెన్ పేరెంట్స్కి కూడా. థాలసీమియా సొసైటీ లాంటి సొసైటీస్ చాలా తక్కువ ఉన్నాయి అఫ్ కోర్స్, బట్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ TSCS is the world's biggest society working for in number and in points in terms of service. This is the biggest ever society in the world, and we're glad to say that it's recently been collaborated with the International Thalassemia Federation, sir. Our credit dakina okay oka society is TSCS from South India, and in that madam cheppinnadu there is one hospital from Noida in the North India. So we are very honored with that. సో దీనివల్ల మనము ఈ ప్రివెన్షన్ పార్ట్కి వస్తే ఎలాగైతే యాంటీనేటల్ కేసెస్కి ఈ రొటీన్గా మ్యాండేటరీ టెస్ట్ ఏవైతే చేస్తున్నారో, ఒక HbA2 అనే టెస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, బికాస్ PHCస్లో ఉండే ఆశా వర్కర్స్ కానీ, PHC డాక్టర్స్ కానీ, బికాస్ ఎనీ యాంటీనేటల్ కేస్ ఈదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెటప్లో నీడ్స్ టు బి రిపోర్టెడ్. ఎలాగో రిపోర్ట్ మనకు వస్తుంది కాబట్టి ఆ రిపోర్ట్స్ మాకు ఇస్తే, బికాస్ ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్స్లో, ఆదిలాబాద్ అండ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్స్లో కొన్ని PHCs తోటి మనం టైప్ అయ్యాం సార్. సో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి బీన్ రిక్వెస్టింగ్ ఆల్ ది లీడర్స్ ప్రీవియస్లీ ఆల్సో. సో ఇదొక ఫస్ట్ స్టెప్ అనుకుందాం సార్, బికాస్ మీరు ఇది ఒక మ్యాండేటరీ చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్స్ నుంచే ఫస్ట్ స్టెప్ మనం స్టార్ట్ చేయగలిగితే సార్, ఖమ్మం డిస్ట్రిక్ట్ విల్ బి ద ఫస్ట్ ఎవర్ డిస్ట్రిక్ట్ ఆల్ ఓవర్ ఇండియా. అంటే రాబోయే రోజుల్లో మనం ఒక 1 year or 2 years ఇది ఇంప్లిమెంట్ చేయగలిగితే, అండ్ 1 or 2 yearsలో ఒక్క థాలసీమియా చైల్డ్ కూడా ఖమ్మం జిల్లాలో పుట్టకపోతే, దిస్ విల్ బీ ద ఫస్ట్ స్టెప్. సో అండ్ అదొక పెద్ద రికార్డ్ సార్, అండ్ అది మీ హయాంలో జరిగితే బాగుంటుంది అని దట్స్ ఆర్ రిక్వెస్ట్, బికాస్ ఇట్స్ క్రెడిట్ అండ్ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ త్రూ అవుట్ ఇండియా సార్. సో అదొకటి మా రిక్వెస్ట్ సార్. ఇందాక ఒక పేరెంట్ చెప్తా ఉన్నారు, డిజబిలిటీ సర్టిఫికేట్కి సంబంధించి ఆల్రెడీ పెన్షన్స్ గురించి వాళ్ళకి ఆల్రెడీ జియో ఉంది అని, బట్ ద జియో ఇస్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. అదొక్కటి మా సైడ్ నుంచి రిక్వెస్ట్. సో TSCS ఖమ్మం బ్రాంచ్, TSCS హైదరాబాద్ బ్రాంచ్, సో వీళ్ళందరూ కూడా పిల్లలందరికీ ఎలాగైతే సర్వీస్ అందుతుందో, ఇంకా కొత్త కేసెస్ రిజిస్టర్ అవుతానో ఉన్నాయి. వీఆర్ రెడీ టు సర్వ్ ద చిల్డ్రన్, అండ్ ఆర్ మెయిన్ టార్గెట్ ఇందాక మ్యామ్ చెప్పినట్టు థాలసీమియా ఫ్రీ తెలంగాణ. సో లెట్స్ వర్క్ టుగెదర్. అండ్ ఇక్కడికి వచ్చిన మీరు పాతికే మిత్రులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాలంటీర్స్ చాలామంది ఉన్నారు. సో ఒకప్పుడు థాలసీమియా అంటే చాలామందికి అసలు తెలియదు, బట్ వీ కెన్ ప్రౌడ్లీ సే ఒక లాస్ట్ 10-15 years నుంచి ఇదర్ నా సైడ్ నుంచి నాతో పాటు చాలామంది వాలంటీర్స్ ఇక్కడ ఉన్నారు. సిరాజ్, మోతిలాల్, నజీర్, వంశీ, పేరెంట్స్ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ TSCS మాకు ఒక ఎక్స్ట్రా బలమైంది. మా 10 ఏళ్ల కష్టానికి TSCS నుంచి రత్నావళి గారు, చంద్రకాంత్ సార్ మాకు ఇచ్చిన గుర్తింపుకి వీఆర్ వెరీ మచ్ గ్లాడ్ మ్యామ్, వీఆర్ హానర్డ్, అండ్ వీ ప్రామిస్ యూ దట్ విల్ వర్క్ టుగెదర్. అండ్ మీరు ఏదైతే మీరు ఏ తోట పని చేస్తున్నారో, లైక్ విల్ బీ దేర్ టు సపోర్ట్ యూ ఫర్ ఎవర్, విల్ టేక్ పార్ట్ ఇన్ దట్. అండ్ అందరికీ కూడా మీరందరూ కూడా థాలసీమియా గురించి అవేర్నెస్, యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి కూడా రీజన్ అదే. థాలసీమియా అంటే చాలా మందికి తెలియదు, అట్లీస్ట్ కొంతమందికి మనం చెప్పినా కూడా అసలు ఈ పదం థాలసీమియా అంటే ఏంటి అనే ఒక ఇంట్రెస్ట్ పుట్టించగలిగితే, ఇది మెనర్కి వల్ల కావచ్చు, థాలసీమియా క్యారియర్ స్టేటస్ కావచ్చు, అట్లీస్ట్ థాలసీమియా జబ్బు లక్షణాలు ఏంటి, ఎలా వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. సో దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు, అఫ్కోర్స్ పేరెంట్స్ చాలామంది ఉన్నారు, బట్ ఇప్పుడే కొత్తగా వచ్చిన చాలామంది వినుండరు, ఇప్పుడే తెలుసుకొని ఉండే వాళ్ళు ఉంటారు. బయటికి వెళ్ళి ఒక్కసారి
థాలసీమియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ May 8th ఇస్ ద వరల్డ్ థాలసీమియా డే. ఆ రోజు కూడా ఒక భారీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్లాన్ చేస్తాను సార్ TSCS ఆధ్వర్యంలోనే. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఇక్కడ సొసైటీ చేసేది మెడిసిన్స్ ఇవ్వడము, బ్లడ్ ఇస్తూ ఉంది. బట్ యూజువల్గా సమ్మర్లో చాలా మందికి కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. బ్లడ్ డొనేషన్స్కి చాలా మంది వెనకాడుతూ ఉంటారు. అలాంటిది ఏం లేదు. సో మనకి ఇక్కడ ఇదంతా ఒక పార్ట్ అయితే, బ్లడ్ దొరక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు థాలసీమియా పేషెంట్స్. ఒక్కటే చెప్తా ఉన్నాను, అంటే బ్లడ్ డొనేషన్ యూజువల్గా మనం చాలా మంది, నేను 20 సార్లు 30 సార్లు నేను బ్లడ్ డొనేట్ చేశానని చెప్తా ఉంటారు. మీరు ఇచ్చిన బ్లడ్ ఏ ప్రెగ్నెంట్ లేడీకో ఒక యాక్సిడెంట్ కేసుకో వెళ్తుంది. బట్ ర్యాండమ్గా మీరు ఒక చోట బ్లడ్ ఇస్తారు, ఎవరికి వెళ్తుందో తెలియదు. బట్ మీరు TSCSకి డొనేట్ చేసిన బ్లడ్ ఖచ్చితంగా థాలసీమియా పిల్లలకే వెళ్తుంది. సో మీరు ఒక రకంగా చెప్పాలి అంటే, దేవుడు మాత్రమే ఆయుష్ ఇవ్వగలుగుతాడు. మీరు ఇచ్చే ఒక బ్లడ్ యూనిట్ థాలసీమియా పిల్లలకి ఒక 14 days లేదా 21 days ఎక్స్ట్రా ఆయుష్ ఇస్తుంది. సో యూఆర్ ఆల్వేస్ లైక్, అంటే మీరందరూ కూడా దేవుళ్ళతో సమానం. సో థాలసీమియా పిల్లలకి బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఒకటే గుర్తుంచుకోండి, మీరు గర్వంగా, నేను ఒక పాపకి లేదా ఒక బాబుకి ఎక్స్ట్రా ఆయుష్ ఇచ్చాను అంటే అది మీ వల్లే సాధ్యమవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఎంకరేజ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అండ్ బ్లడ్ డొనేషన్ని. వాలంటరీగా మీరందరూ కూడా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా రిక్వెస్ట్ అన్ని కూడా మన్నించి ఐ హోప్ యూ విల్ మేక్ దిస్ హ్యాపెన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నవల్లి గారు.